అర్హుల్లో పేరున్న ఇంకా జమకాని తల్లికి వందనం. అవును. కొత్తగా ఒకటో తరగతిలో జాయిన్ అయిన వారికి, అదేవిధంగా ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయిన వారికి, దాంతో పాటు కరెంటు బిల్లు 300 యూనిట్లయితే దాటిందని, అర్హత లేదని, అర్హత ఉన్నా కూడా చెప్పిన తర్వాత వారిని మోడిఫికేషన్ చేసిన తర్వాత అర్హుల లిస్ట్‌లో పేరు వచ్చినప్పటికీ కూడా ఇంకా తల్లికి వందనం రెండో విడత డబ్బులైతే విడుదల కాలేదు. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేమైతే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ లబ్ధిదారుల ఖాతాలకైతే తల్లికి వందనం డబ్బులైతే రాలేదు. అసలు డబ్బులు వేస్తారా? వేయరా? అనే సందిగ్ధంలో అయితే అందరూ లబ్ధిదారులైతే ఉన్నారనమాట. అయితే వాస్తవంగా తల్లికి వందనంకి సంబంధించి డబ్బులు వేస్తారంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఆల్రెడీ విడుదల చేశామని చెప్పారు. కానీ డబ్బులైతే చాలామందికి రాలేదు. సో, మాక్సిమం మనకి ఈ రోజు నుంచి ఆ డబ్బులైతే జమ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుందనమాట. ఈ రోజు నుంచి ఆ డబ్బులు తల్లికి వందనానికి సంబంధించి ఏదైతే డబ్బులైతే రాలేదో, రాని వారికి అందరికీ కూడా ఈ రోజు నుంచి జమ అవుతాయని చెప్పేసి తెలుస్తుంది. అందువల్ల ఎవరు కంగారైతే పడొద్దు. మాక్సిమం ఈ రోజు నుంచి అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందనమాట. తల్లికి వందనానికి సంబంధించి సెకండ్ ఫేజ్‌లో దాదాపు 10 లక్షల మందికైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఆ 10 లక్షల మంది అందరికీ కూడా ఈ రోజు నుంచి అయితే జమ అయితే అవుతాయి ఖచ్చితంగాన. సో, ప్రెజెంట్ అయితే మనకి చాలామందికైతే రాలేదనమాట. వారందరికీ మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే సెకండ్ ఫేజ్‌లో ఏస్తామని చెప్పింది అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఖచ్చితంగా సోమవారం నుంచి, ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుద్దని చెప్పేసి తెలుస్తున్నారు. చూద్దాం ఎంతమందికి పడతాయి ఏంటి అనేదిని. పడలేనట్లయితే మళ్ళీ ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా నేను వీడియో రూపంలో మీకైతే తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని